ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ జీవితం ఫలించే చెట్టు వలె ఉందా? మీ జీవితం ఇతరులకు ఫలాన్నిచ్చే చెట్టు వలె ఉందా? నీ జీవితాన్ని బట్టి నీ యజమానుడైన యేసు ప్రభు ఆనందించే విధంగా ఉందా? అవును, మన యజమాని మన జీవితాన్ని చూసినప్పుడు ఎంతగానో ఆనందించాలి. మన జీవితాన్ని బట్టి ఆయన మహిమపరచబడాలి. ఆ రీతిగా జీవించాలని తీర్మానం చేసుకుందామా? ఈరోజు ఒక చక్కని స్టోరీ విందాం. ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును వేశాడంట. అంజూరపు చెట్టును వేసి ఆ ద్రాక్ష తోటంతా చూసుకోవడానికి ఒక తోటమాలిని పెట్టాడు. ఆ యజమాని తనకు కుదిరిన సమయంలో ఆ ద్రాక్ష తోటను చూడటానికి వస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆ యజమాని వచ్చిన ద్రాక్ష తోటకి ఆ అంజూరపు చెట్టు ఫలాన్ని ఇచ్చేది కాదు. అది ఎండిపోయిన దాని వల్లే, ఫలాన్ని ఇవ్వలేని దాని వల్లే వచ్చేది. అందుని బట్టి అతను ఒకరోజు తోటమాలిని పిలిచి, నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఇది ఒక్కసారైనా కాయలు ఇస్తుందేమో లేదా కాస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను, కానీ ఇది ఒక్క పండుని కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల భూమి, ఈ స్థలం వేస్ట్ అవుతుంది. సో ఈ చెట్టుని దీన్ని నరికి అగ్నిలో వేసే దీని కట్టెలు అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఆ తోటమాలి, అయ్యా ఇంకొక అవకాశమే అయ్యా, ఇంకొకసారి నేను దీనికి మందు జల్లుతాను, పైరు వేస్తాను, ఇంకొక అవకాశం దయచేయండి అని అడుగుతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి దీని నుంచి నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. ప్రతిసారి నేను ఇంకొక ఛాన్స్ అనుకుంటూ వచ్చాను. అయితే అంజూరపు చెట్టు ఫలాన్ని ఇవ్వడం లేదు. ఈ ఒక్కసారి మాత్రం ఏమిస్తుందయ్యా అంటే తోటమాలి ఎంతగానో బ్రతిమలాడుతూ వస్తాడు. బ్రతిమలాడినప్పుడు యజమాని కరిగిపోయి, సరే ఈ ఒక్కసారి నేను అవకాశాన్ని ఇస్తున్నాను, ఇది ఫలించిందా సరే, ఇది ఫలించలేదా దీన్ని నరికేసి దీని కట్టెలు అన్నీ అగ్నిలో పారేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. యేసయ్య తోటమాలి వలె నీ కొరకు నా కొరకు బ్రతిమలాడుతూ ఉన్నాడు, ఒక ఫలించే పాత్రగా మనం ఉండాలని. అవును, ఈ లోకంలో ఒక ప్రత్యేక తలాంతి ఇచ్చి ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తారని మనని ఈ లోకానికి పంపిస్తే మన జీవితం ఫలించకపోగా లోకంలో కలిసిపోయి పాపంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం నింపబడి దేవునికి మహిమకరంగా, దేవునికి పైన రీతిగా జీవితం ఉండకపోగా దేవాది దేవుని నొప్పించే స్థితిలో, ఫలించని స్థితిలో, దుర్వాసన వచ్చే స్థితిలో ఈరోజు నీ జీవితం ఉందేమో. నీ జీవితాన్ని ఈ క్షణమే దేవుడు తీసివేయాలనుకున్నాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక అవకాశం కొరకు ఆయన శిలువ యాగం చేస్తూ వచ్చారు. తన రక్తంతో నీ పాపం కడుగుతూ వచ్చారు. తిరిగి నువ్వు ఆయన వైపు వస్తావని ఆశపడుతున్నాడు. దయచేసి ఫలాన్ని ఇచ్చే అంజూరపు చెట్టు వలె ఉండడానికి ఇష్టపడతావా? యజమానిని సంతోషపరిచే జీవితంతో ఉండాలని ఆశపడతావా? ఈ పాపలోకానికి ప్రత్యేకంగా జీవిస్తూ ఆయనతో అంటుకట్టబడి ఉంటూ ప్రతిరోజు దేవుని కొరకు నూతనంగా ఏం చేయాలని నీ జీవితం మొదలెడతావో ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు, ఎన్నో గొప్ప ఫలాలు
ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే విధంగా దేవుడు చేయగలుగుతాడు. ఆయన మనకిచ్చిన జీవితాన్ని పాడు చేసుకొని తిరిగి ఆయన యొద్దకు వెళ్ళి తలదించుకుంటే అది ఎంత బాధాకరం. దయచేసి గమనించు. దేవుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఫలించే విధంగా ఉందా? ఫలాల్ని ఇవ్వని అంజూరపు చెట్టు వలె ఉందా? దేవుడు నీ కొరకు ఇంకొంచెం సమయం ఎక్స్టెండ్ చేశాడేమో. ఇంకొంచెం నీ కొరకు ఎక్స్టెండ్ చేస్తా వచ్చాడు దేవుడు. మరి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో అయినా మంచి ఫలాలు ఫలిస్తావేమో చాలా ఓపికగా దేవుడు ఎదురు చూస్తూ వస్తున్నాడు. మంచి ఫలాలు లేని ఏ జీవితమైనా ప్రమాదంలో ఉన్నట్లే. గుర్తుపెట్టుకో, ఆయన ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా అని తోటమాలి బ్రతిమిలాడగా అంగీకరించాడు. ఈ రోజు మరి ఒక చక్కని అవకాశం ఇవ్వయ్యా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ యాగం చేత తండ్రి యొద్ద నీ కొరకు కన్నీటితో వేడుకొనగా ఆయన మరొక దినాన్ని, మరొక సంవత్సరాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇకనైనా పాప జీవితాన్ని విడిచిపెట్టి ఫలాన్నిచ్చే అంజూరపు చెట్టు తన యజమానుని సంతోషించేలాగున నీ జీవితం కూడా ఉంటుందని తీర్మానం చేసుకో. దేవుని పాదాలు పట్టుకొని జీవించు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకే వందనాలయ్యా. అవునయ్యా, మా యొద్దకు వచ్చి ఫలాన్ని వెతుకుతావు. మా దగ్గరకు వచ్చి ఏ విధంగా ఫలిస్తామో చూద్దాం అని వస్తావు. అయితే నీ ఆశను మేము తీర్చలేని స్థితిలో ఉన్నాం ప్రభా. ఫలాన్ని అందించలేని స్థితిలో, పాపంలో అయినా నింపబడి ఉన్న స్థితిలో మేము ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. తిరిగి తండ్రి అంజూరపు చెట్టుకి మరొక సంవత్సరాన్ని అనుగ్రహించినట్టు మా జీవితంలో కూడా మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి తిరిగి మమ్మల్ని ఆయన తండ్రి ఫలించేవారుగా చేయుటకు నువ్వు ఇష్టపడిన దేవుడు అయినందుకు వందనాలు. ఈ చక్కని అవకాశాన్ని మేము వినియోగించుకొని మా జీవితంలో మీరు ఊహించిన రీతిగా ఫలాలను అందించే రీతిగా మేము ఉండుటకు, మీ పాదాలను పట్టుకొని జీవించుటకు మాకు సహాయం తెచ్చేయమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.